నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమెకిప్పుడు చార్జ్ షీట్ విడుదలయ్యింది ఆమె పైన. అది యాక్సెప్ట్ కూడా చేశారు. అండ్ తనకిప్పుడు అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? లేదంటారా? నిన్న కవిత మీద అనుబంధ ఛార్జ్‌షీట్ ఈడీ అడిషనల్ ఇదేసింది. సో, దాన్ని మామూలుగా అయితే ఒకరోజు ఆమోదిస్తుందా లేదా అనేది, సో దాన్ని ఆమోదించడం ద్వారా ఛార్జ్‌షీట్ వేయడం అంటే ఇంకొంత స్ట్రెంగ్తన్ అయినట్టు కేసు. సో ఇందులో కవిత ప్లస్ 4 నేమ్స్ కూడా వచ్చాయి. ఆ 4 నేమ్స్ ఏమంటే చన్ప్రీత్ అనే అతను ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు. మిగతా ముగ్గురు అరెస్ట్ కాలేదు. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, ఈ ముగ్గురు పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి. ఈ ముగ్గురికి కూడా నోటీసులు వెళ్ళాయి. వీళ్ళు ఈ నలుగురు ప్లస్ కవిత జూన్ 3వ తేదీన కోర్టుకి రమ్మని సమన్లు ఇష్యూ చేసింది. సో కవితను, ఈ చన్ప్రీత్ సింగ్ను జైలు నుంచి పోలీసులు తీసుకెళ్ళి హాజరుపరచాలి. మిగతా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు రావాలి. రాకపోతే వాళ్ళకు కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంది. అంతే, ఈ మధ్య సుప్రీంకోర్టు ఈడీకి కొన్ని గైడ్లైన్స్ పెట్టింది అరెస్ట్కి సంబంధించి. ఎవరినైనా సమ్మన్స్ కోర్టు మీరు డైరెక్ట్గా అరెస్ట్ చేయకూడదు. కింది కోర్టు అంటే స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో వాళ్ళు సమ్మన్స్ ఇవ్వాలి. సమ్మన్స్కి రాకపోతే అప్పుడు బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. దానికి కూడా రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. సో కోర్టుకి వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలి. కోర్టు పర్మిషన్ లేకుండా మీరు అరెస్ట్ చేయొద్దండి. ఇలాంటి కొన్ని మార్గదర్శకాలని పిఎంఎల్ఏ చట్టం కింద సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని ఈ ముగ్గురిని కూడా, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయట్లేదు. సమ్మన్స్ ఇష్యూ చేశారు. సమ్మన్స్ వాళ్ళు రాకపోతే బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. సో ఇది కవితకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన పరిణామం. ఇక హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ మీద సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. ఇటు కవిత తరపున విక్రమ్ సింగ్ అనుకుంటా, ఆయన ఆర్గ్యూ చేశారు. ఇటు ఈడీ అంటే సిబిఐ తరపున అడ్వకేట్స్ కూడా ఆర్గ్యూ చేశారు. అక్కడ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత్ శర్మ రిజర్వ్ చేశారు బెయిల్కి సంబంధించి. తీర్పు ఇంకా చెప్పలేదు. మరి ఏ రోజు చెప్తారా, రేపు చెప్తారా అనేది చూడాలి. ఒకవేళ హైకోర్టులో కానీ బెయిల్ వస్తే కవితకు పెద్ద ఊరట దొరికినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బెయిల్ వచ్చే కండిషన్లు అయితే టఫ్గానే ఉన్నాయి. ఎందుకంటే బెయిల్ రాకుండా ఉండడం కోసమే ఈ ఛార్జ్షీట్ వేశారు. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా కవిత మీద అభియోగాలు నెలకొల్పారు. రెండిట్లో కూడా కవితను విడివిడిగా విచారించారు. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా బెయిల్ రావాలి కవితకి. ఒక దాంట్లో వచ్చి ఇంకో దాంట్లో రాకపోయినా కష్టమే. మామూలుగా మొన్న కూడా మనం చూసాము, హేమంత్ సోరెన్ కేజ్రీవాల్కి ఇచ్చినట్టే తనకు కూడా బెయిల్ ఇస్తే తను కూడా వెళ్ళి ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటానని మధ్యంతర బెయిల్ అడిగాడు సుప్రీంకోర్టుని. కానీ సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళమని సూచించింది. సో ఎవరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా పిఎంఎల్ఏ బెయిల్కి సంబంధించి మీరు కింది కోర్టుకి వెళ్ళమని సూచిస్తుంది. ముందు ట్రయల్ కోర్టులో ట్రై చేసుకోవాలి. ట్రయల్ కోర్టులో ఫెయిల్ అయితే హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులో ఫెయిల్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ని ఫాలో కాకపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళమని చెప్తున్నారు. అందుకని కవిత ఈ ప్రాసెస్ని ఫాలో అయింది. అయితే మనకి చాలామందికి ఏంటంటే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది కదా, కవితకి ఎందుకు రాలేదు అంటే, కేజ్రీవాల్కి ఆయన బెయిల్ అడగలేదు. నిజానికి ఆయన తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో తన అరెస్ట్ చేయని పద్ధతి కానీ టైమింగ్ కానీ కరెక్ట్గా లేదు. ఎందుకంటే కేసు 2022 అక్టోబర్లో పెట్టారు. సో దాదాపు 1.5 year అయింది. 1.5 year వరకు నన్ను అరెస్ట్ చేయకుండా ఎలక్షన్ ముందు కావాలని అరెస్ట్ చేశారు. ఎందుకంటే నేను 22 ఎంపీ స్థానాల్లో నా పార్టీ పోటీ చేస్తుంది. 3-4 రాష్ట్రాల్లో నా పార్టీ ఉంది. సో లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లేకుండా అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, రాజ్యాంగం కల్పిస్తుంది. కానీ అది లేకుండా వీళ్ళు నన్ను అరెస్ట్ చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీయడం కోసం మోడీ పనిని కుట్ర అన్న యాంగిల్లో ఆయన పెట్టి ఆ ముద్దాయి నేరం చేశాడని ఈడీ నిరూపించాల్సి ఉంటుంది. అదే బెయిల్కి వెళ్తే సెక్షన్ 45 ప్రకారం ట్విన్ కండిషన్స్ అంటారు. నేను నేరం చేయలేదని ముద్దాయే నిరూపించుకోవాల్సి ఉంటుంది. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ముద్దాయి మీద ఉంటుంది. అట్లాగే బెయిల్ ఇచ్చినా బయటికి వెళ్ళినా కూడా నేరం చేయను అని కూడా అక్కడ జడ్జిని నమ్మించాల్సి ఉంటుంది.
సో ఈ కండిషన్స్ ఉండడం వల్ల బెయిల్ అనేది కష్టమవుతుంది పిఎంఎల్ఏలో. సో ఇది చాలా ఇబ్బంది ఉంది. దీని మీద బాగా వ్యతిరేకత వస్తుంది పిఎంఎల్ఏ మీద. అందుకనే మనకి తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఈడీని సిబిఐని మేము రద్దు చేస్తామని కూడా ప్రకటించారు. ఎందుకంటే అంతగా ప్రతిపక్షాలని ఈ రెండు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వేధిస్తున్నాయి. సో అందుకని అరెస్టు సరైంది కాదు, ఈయన అరెస్ట్ చేయడం అవసరం, ఈయన ముద్దాయి అని నిరూపించలేకపోయింది ఈడీ సుప్రీంకోర్టులో. అందుకని ఆయనకి అది కూడా మధ్యంతర బెయిల్, కండిషన్ బెయిల్ ఇచ్చారు ఆయనకి. అంటే సీఎంగా ఆయన ఫంక్షన్ కాకూడదు, ఈ కేసుకు సంబంధించి మాట్లాడకూడదు, ఇట్లాంటి కండిషన్లన్నీ పెట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారు కేజ్రీవాల్కి. అది కూడా జూన్ 1 వరకే. సో దాని తర్వాత ఆయన సరెండర్ అవ్వాలి. ఆయన ఒక 7 రోజులు ఎక్స్టెన్షన్ అడిగితే కూడా ఇవ్వలేదు. సో కాబట్టి అది ఒక రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఏమీ సుప్రీంకోర్టు ప్రవర్తించలేదు. దాని మీద కూడా అమిత్ షా లాంటి వాళ్ళు విమర్శ చేస్తున్నారు. సో అదే గ్రౌండ్స్లో కవిత కూడా బెయిల్ అడిగి ఉండొచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ కవిత అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కవిత ఏమి ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలు కాదు. ఆ తర్వాత ఆమె లేకపోతే ఆ పార్టీ విన్నింగ్ అవకాశాలు దెబ్బతీయడం అవన్నీ కన్విన్సింగ్గా ఉండవు. సో కవిత అందుకని అనారోగ్య కారణాలు చూపించింది. ఆమె తనకి ఐబీపీ ఉంది, తర్వాత తను మహిళలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి. సో అందుకని బెయిల్ అడిగింది. అది కూడా మధ్యంతర బెయిల్ అడిగింది. కానీ ఇప్పటి వరకు హైకోర్టు ఫైనల్ చేయలేదు. నాకు తెలిసి మోస్ట్లీ కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. సో దీంట్లో ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఆ పరిణామం ఏంటంటే కేసీఆర్ పేరు కూడా కవిత చెప్పినట్టుగా నిన్న కోర్టులో వచ్చినట్టుగా ఒక వైరల్ అయింది వార్త. దాన్ని మోహిత్ సేన్ అని వీళ్ళ అడ్వకేట్ ఖండించాడు. అక్కడ రాలేదు. యాక్చువల్గా మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ నాన్న పేరు చెప్పాడు. వాళ్ళ నాన్నకి ఈ కేసులో ఉన్న వాళ్ళు నేను మా ఫాదర్కి పరిచయం చేశానని మాగుంట రాఘవ చెప్పిన దాన్ని కవిత చెప్పినట్టుగా ఇలా ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఆయన ఖండించాడు. బట్ అలాగా ఎందుకు వచ్చింది అసలు ఆ వార్త అనేది డౌట్. ఎందుకంటే కవిత ఢిల్లీలో తన రెసిడెన్స్లో కేసీఆర్కి ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్న వ్యక్తుల్ని పరిచయం చేసింది అని. మామూలుగా మనం కామన్ సెన్స్ ఆలోచిస్తే కవిత ఈ కుంభకోణంలో ఒకవేళ ఉంటే వాళ్ళ నాన్నకి తెలియకుండా జరుగుతుందా అనేది డౌట్. ఇప్పుడు కవిత కుంభకోణం అంటే ఏంటి అర్థం? ఢిల్లీ లిక్కర్ స్కాము లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా డిజైన్ చేయించుకోవడానికి కేజ్రీవాల్ని కలిసింది అని కదా. ఆయన కేజ్రీవాల్ని కలపడమే కేసీఆర్ కలిపి ఉండొచ్చు కదా. కాబట్టి కేసీఆర్ కూడా అడ్వైజ్ చేసి ఉండొచ్చు ఎలా డీల్ చేయాలని. ఏదేమైనా కేసీఆర్ పేరు కూడా ఎందుకు వస్తుందంటే మెల్లమెల్లగా కేసీఆర్ని కూడా ఇరికిస్తారా ఈ కేసులో ఈడీ? ఎందుకంటే ఎలక్షన్ల వరకు ఒక రకంగా ఉంటుంది. ఎలక్షన్ అయినాక బీజేపీకి కానీ అబ్సల్యూట్ మెజార్టీ వస్తే మాత్రం ప్రతిపక్షాలు బతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు. సో అప్పుడెప్పుడో చెప్పేవాళ్ళు కదా, అశ్వమేధ యాగంలాగా ఒక అశ్వాన్ని పంపించి అశ్వం పోయినంత మేర తన సామ్రాజ్యం అని రాజు చెప్పేవాడు. ఎవడు ఎదిరించినా వాడిని అంతం చేసేవాడు. అలాగే ఇప్పుడు మోడీ కూడా అదే జరుగుతుంది. తన దేశంలో తనకి వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా ఉండకూడదు. ఏ పార్టీ ఉన్నా కూడా దాన్ని అనేక రకాలుగా మటాష్ చేసే కార్యక్రమంలో మోడీ ఉంటాడు. ఒకవేళ మోడీకి కానీ అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కి కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకని కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాడు. నిజానికి అది విష్ఫుల్ థింక్. అంటే మొన్ననే తెలంగాణలో సమూహ అనే ఒక సంస్థ సెక్యులర్ దీని మీద పెడితే వాళ్ళని వచ్చి ఏబీపీ వాళ్ళు కొట్టారు, ఈ హిందూ సంఘాలు. అంటే సెక్యులర్ అనేది బూత్ అయిపోయింది. సెక్యులర్ అంటే లౌకిక రాజ్యం, మతాతీత రాజ్యం. మతం అనేది ప్రభుత్వ దీంట్లో ప్రధానంగా ఉండకూడదు, మనుషులందరూ సమానమే అనేది కదా. అది కూడా లేకుండా చేయాలి. అట్లాగే కొన్ని రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, సిఏ లాంటివి. వాటన్నిటిని అంటే పాస్ అయినాయి కానీ అమలు కాదు. వాటన్నిటిని అమలు చేసే కార్యక్రమం కూడా బీజేపీ చేయబోతుంది. రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు కూడా తీసేస్తుంది. సో ఈ క్రమంలో ఇవన్నీ రాకూడదని వీళ్ళు కోరుకుంటున్నారు. ఒకవేళ అది సంకీర్ణ ప్రభుత్వం వస్తే కేసీఆర్కి బెటరు. సంకీర్ణ ప్రభుత్వం రాకపోతే మాత్రం కేసీఆర్కి కూడా ఈ కేసులో కూడా కేసీఆర్ని పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ.